యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. మనం నేర్చుకుంటున్నాం యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానాలు. ఆయన ఉపమానం ద్వారా మనకి పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎక్కడుంది, పరలోక రాజ్యం ఎలా చేరాలి, పరలోక రాజ్యానికి ఎలా జాగ్రత్త పడాలి అని అనేక విషయాలు ఎక్కువగా ఉపమానాల ద్వారా పరలోక రాజ్యం గురించి మనకి బైబిల్ ద్వారా బోధించారు. అది ప్రకారంగా మనం జీవించి అది ప్రకారంగా చేస్తే మనం ఆయనతో ఆయన రాజ్యంలో ఉంటాము అని ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నది. ఆ క్రమంలో మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 26, 27, 22, 29 4 వచనాలు చూద్దాం. దేవుడు ఆ వచనాల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారు విన్న తర్వాత మళ్ళీ మీరు ఆ వాక్యాన్ని ధ్యానించండి, చదవండి, ఎక్కువగా బైబిల్ చదవండి. 10 దినాల్లో తర్వాత వాక్యం పదవైపోవచ్చు, వాక్యం తొలగిపోవచ్చు. కాబట్టి సమయం దొరికితే కొద్ది ఫోన్లతోటి లేదా రీల్స్ తోటి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎక్కువగా వాక్యంతో దేవునితో సావాసం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. మీరు అలా చేస్తారని నేను నమ్ముతున్నాను. మంచిది. ఈ 4 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం, వినండి. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి బదలు నిద్ర పోవచ్చు నేర్పుని చుండగా వానితో తెలియని రీతిగా ఆ విత్తనము మురిచి పెరుగు నచ్చే దేవుని రాజ్యం ఉన్నది. వింటున్నారండి? భూమి మొదట మొలకలను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో మొదలదించలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు పోతకాలం వచ్చినదని సేద్యవాడు వెంటనే పొలవలు పెట్టి పోయిందని చెప్పాను. విన్నారండి? 4 వచనాలు మార్కు సువార్త 4వ అధ్యాయం 26, 27, 28, 29 అందులో ఉన్న విషయాలు. ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పోలు నిద్రపోసి నేర్పించుండగా వానితో తెలియని రీతిగా విత్తనం మోసి తెలియనట్టే దేవుని రాజ్యం ఉన్నదంట. గమనించరా? విత్తనం చల్లి భూమిని సిద్ధపరిచి మొత్తం అంతా చెత్తపరుచుకొని విత్తనం చదువుతుంది. కానీ అది ఎలా పెరుగుతుందో, ఎలా పెద్దదవుతుందో అది ఆ రైతుకి తెలియదు. అలాగే మన వంతు ప్రయత్నము దేవునిపై నమ్మకము పెట్టాలి, చెయ్యాలి. రైతు పని విత్తనం చల్లడము మాత్రమే. ఆ తర్వాత విత్తనం లోపల ప్రాణం పోసి దానిని మొలకెత్తించే శక్తి రైతు చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దాన్ని పాపార్థనైనా, దాన్ని పెద్దది చేయడమైనా, దానికి ఏమి అవ్వకుండా మందులు చల్లుతారు, సంరక్షిస్తారు, చూస్తారు. కానీ అది పెద్దది ఎలా పెద్దది అవుతుందా, ఎలా పెద్ద చేద్దామా అనేది మాత్రం రైతు చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన చేతిలో పోగా మనం ఒక మంచి పనిని ప్రారంభించినప్పుడు లేదా ఏదైనా ఒక కొత్త విషయాన్ని ప్రారంభించినప్పుడు, ఒక వ్యాపారము లేకపోతే ఇంటి దగ్గర ఒక పను లేకపోతే ఇంకేదైనా మనం ప్రారంభించినప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మన వంతు కష్టాన్ని మనం నమ్మకంగా చేయాలి. ఫలితం ఒక రోజులో రాకపోయినా లోపల మార్పు జరుగుతుందని నమ్మకంతో ఉండాలి. అంటే మనం ఒక విషయం నేర్చుకోవాలన్నా దేవుని రాజ్యం నా ద్వారా, నా కుటుంబం ద్వారా చూపించాలి అని మనము కొన్ని ప్రయత్నాలు, నా భార్యను మార్చుకోవాలి, నా పిల్లల్ని మార్చుకోవాలి, నేను దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని రాజ్యాన్ని చూపించాలి అని చిన్న చిన్న ప్రయత్నాలు మేబీ ఇంట్లోనే కుటుంబ ప్రార్థన అవ్వచ్చు, లేదా వాక్యం చెప్పిన తర్వాత ఈ రోజు నుంచి నేను రోజు ప్రార్థన చేస్తాను, రోజు వాక్యం చదువుతాను, రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాము, నా భార్య నా పిల్లలు నేను ఎలా ఉంటాము,
ఇలా చేస్తాము అని మనం ఓపికతో ఆ పనులు, లేదా ఒక కొత్త విషయం నేర్చుకోవడమైనా, లేదా నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాను, దాని మీద ఓపికగా చేస్తాను, ఇవన్నీ మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. భూమి ఉంది, అదే పొందుతుంది, అదే వస్తుంది అంటే పంట వస్తుందా? రైతు కష్టపడతాడు, దాన్ని దున్నుతాడు, దానికి నీరు తాతాడు, దానికి విత్తనం వేస్తాడు, దాన్ని శ్రద్ధ చేస్తాడు, అన్నీ చేస్తాడు. తన వంతు కష్టము అంటే ఇది వాక్యం ద్వారా మనకు దేనిస్తున్న ఒక అపారమైన నమ్మకము, ఒక ఆదరణ ఏంటంటే నీ పని నువ్వు చెయ్యు, ఫలితం నేను ఇస్తాను. దీని సారాంశము, ఇది వార్తలోని సారాంశము. నువ్వు పని, నువ్వు స్వామిలాగా లేదా ఏ పని చేత నాకు ఏమీ రాదు, నేనేమి చెయ్యను అనుకొని ఉండడానికి అయితే అవ్వదు. నీ ప్రయత్నం నువ్వు చేయి, నువ్వు మొదలెట్టు. నాకు చదువు రాదు, నాకు జ్ఞానం లేదు, నాకు అలా అవ్వదు, నేను ఏం చెయ్యరాదు, లేదా అనుకోదాన్ని తెలియదు. ప్రతి మనిషిలో దేవుడు మనం ఇంతకుముందు విన్నట్టు కొన్ని తలాంతులు పెట్టాడు. అది మనం పని పెట్టుకొని ఓపుతో ప్రారంభించాలి. ఒక మంచి పని, దేవుని సువార్త చెప్పాలనుకుంటున్నావా? నాకు రాదు, నేను ఏం చెయ్యరాదు. దేవుని వార్తను చెప్పాలనుకుంటున్నా, నాకు రాదు, నేను ఏం చెయ్యరాదు. దేవుని పని చెయ్యాలనుకుంటున్నాను, నాకు రాదు, నేను ఏం చెయ్యరాదు. సమయంలో పని చెయ్యాలనుకుంటున్నాను, పాస్టర్తో ఉండాలనుకుంటున్నాను, నాకు ఆశ ఉంది. ఆశ ఉంటే సరిపోదు కదా, ప్రయత్నం చెయ్యాలి, మొదలు పెట్టాలి. ప్రార్థన చేసుకొని ఇదో నేను ఈ రోజు నుంచి పని చేస్తున్నాను, నమ్మకంగా చేస్తాను, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి అని అడిగితే నువ్వు ఒక రోజు, 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం మోత పని చెప్పవచ్చు. పని నువ్వు ఆగతంతా నువ్వు ఓపికతో, నమ్మకంతో, విశ్వాసంతో చేయడం మొదలైతే ఒక రోజు అది మహావృక్షంలో అవుతుంది. నీ పరిచర్య, నీ పనులు, నీ విషయాలు దేవుడు అద్భుతంగా మనం ఇంతకుముందు తిన్నాం కదా, బైబిల్ గ్రంథంలో చదువుతుంది. ఆడదండి చిన్నదే, కానీ ఒక రోజు అది పెద్ద వృక్షంగా మారి అనేక పరిస్థితి నివాసంగా మారుతుంది. అలాగే నువ్వు ఈరోజు మొదలుపెట్టే పని, నువ్వు ఈరోజు చెయ్యాలనుకున్న పని నువ్వు మొదలుపెట్టి, నువ్వు చేయడం మొదలుపెడితే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ తరాలు ఆశ్రయింపబడి మార్పు చెంది, ఇదిగో మా నాన్న, మా తాత, ఇదిగో మొదట విత్తనం వేశారు, అది పెద్దది మహావృక్షం వేసింది, దేవుని దాన్ని దీవించారు అని ఒక రోజు దేవుడు మనుషులు అందరూ చూసి చెప్తారు. ఈరోజు నిన్ను హేళన చెయ్యొచ్చు, నువ్వు చేసావే. ఈరోజు నిన్ను ఏదైనా అందరూ అనొచ్చు, నీ వల్ల అవ్వదలే. వాళ్ళ మాటలు పట్టించుకోకు, వాళ్ళ గురించి చూడకు. వృద్ధి చేసేవాడు ఒకరు ఉన్నారు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు, ఈ సమస్తాన్ని నిరపిస్తున్నవాడు. ఆయన నిన్ను వృద్ధి చేస్తాడు. తంతటి కనిపించని దైవశక్తి నీవు నీ జీవితంలో చేస్తున్న ప్రతి ప్రయత్నము నీకు తెలియకుండా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు ఆ రైతుకి పంటని చేతి తెల్లదైతే ఇస్తారో, నువ్వు మొదలుపెట్టిన ప్రతి పని దేవుడు ఆశీర్దిస్తాడు. మొదలుపెట్టు, చిన్నగా ప్రారంభించు, పెద్దగా ముగిస్తావు. చిన్నగా ప్రారంభించు. ఒక్క రోజున ఏదో చేసేద్దాం. కొంతమంది బైబిల్ చదువుదాం అనుకుంటారు, ఒక్క రోజు 10 అధ్యాయులు చదువుతారు, వదిలేస్తారు. 4 రోజులు ఉత్సాహం వస్తుంది, ఏదో వింటారు, ఏదో చేస్తారు. 4 రోజులైతే 5వ రోజు వదిలేస్తారు. అలాగే ఏదో నేర్చుకున్నానంటే, ఒక భాష నేర్చుకున్నానైనా, ఒక పని నేర్చుకున్నానైనా, దేని పనైనా బైబిల్ చెప్తుంటారా? తన పనిలో నిపుణత ధైర్యంలో చూస్తుందా? నిపుణత రావాలి అంటే నువ్వు ముందు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ప్రయత్నించాలి, దాన్ని అందు నువ్వు పప్పులో దీక్ష కలిగి ఉండాలి. అంటే దాన్ని 1 రోజు 2 రోజులు చేసేద్దాం అంటే అవ్వదు. ఆ లోపల చేసే మార్పు నీకు తెలుస్తూ ఉంటుంది. నేనైనా చేయగలుగుతున్నాను, నేనైనా. అందుకే బైబిల్ చెప్తుంటారా? మొదట చిన్నదించదు, తర్వాత మొదటిదించదు, రాస్తే పెద్దదా మంచిదా అవుతుందంట. అలాగే ఫస్ట్ చిన్నగా ప్రారంభించాలి. చిన్నగా ప్రారంభిస్తే అదే పెద్దది అవుతుంది. పల్లో పదార్థం కూడా అలాగే ఉంది, మన మధ్యలో ఉంది. అది మనమే స్టార్ట్ చేసేది, అది మనమే చూపించాలి అందరికీ. మన ద్వారా అందరికీ అది వ్యాప్తి చెందాలి. ఆ రోజు యేసుప్రభు వారు ఒక్కరే వచ్చారు. ఒక్కరే వచ్చి 10 మంది శిష్యులతో 10 మందిని, చదువు రాని వారు, అజ్ఞానులు,
దీన్ని తెలియని వారు, చేపలు పట్టుతున్నవారు అలాంటి వారితో మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. మెల్లగా 3.5 సంవత్సరాలు వారితో చెప్పుకుంటూ, బోధించుకుంటూ, చక్కగా వాటన్ని నేర్పించుకుంటూ ఆ 12 మంది ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలాగా వాళ్ళు చేశారు. ఎలా అయిందండి? ఎలా సాధ్యం అయింది? ఈరోజు ఎన్నాళ్ళైనా మనలో మార్పు రావట్లేదు, ఎన్నాళ్ళైనా మారట్లేదు. నేను మారట్లేదు, నా జీవితం మారట్లేదు, నా పరిస్థితి మారట్లేదు. పోస్ట్ ఆఫీసు నెలకు 500 వేస్తే అది నెల వేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒక మంచి అమౌంట్ వస్తుంది కదా. అదే ఒక్కసారి అంత అమౌంట్ రావాలంటే అవుతుందా? రోజు బాబా 50 రూపాయలు దోస్తే అది మంచి సంపాదనతో మంచి డబ్బుగా అవుతుంది. అలాగే చిన్న చిన్నగా ఒక వ్యాపారం పెట్టినప్పుడైనా సరే ముందు తప్పు బిజినెస్ అవుతుంది, తర్వాత మెల్లమెల్లగా ఉంటే పెద్ద బిజినెస్ అవుతుంది. దేవుని పద్ధతులు కూడా అలాగే నువ్వు చిన్నగా ప్రారంభించు. ఇది నీకు ఎంతో ప్రోత్సాహం మాట. ఈ లేపనం భావము మాతృ సవత మాదేజ్యము నీకు ఎంతో ఆదరణ మాట. నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వదు, నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటున్నా. నువ్వు ఈరోజు ప్రారంభించు, ఈరోజు మొదలుపెట్టు, చిన్నగా మొదలుపెట్టు. రోజుకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడం, రోజుకు ఒక 10 నిమిషాలు వార్తను చదవడం, రోజుకి దేవునితో సావాసం పంపడం, నీ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని గురించి చెప్పడం, లేదా మంచి పనులు, లేదా వారికి కొంచెం జ్ఞానం లేదన్న మాటలు, లేదా ఓపికగా నువ్వు చెప్పడం మొదలు పెడితే ఆ విత్తనం భూమిలోకి వెళ్ళి వాళ్ళ హృదయంలోకి వెళ్ళి నీలోనే మార్పు తెస్తుంది, వాళ్ళనే మార్పు తెస్తుంది. నీ ద్వారా దేవుని రాజ్యము, పరలోక రాజ్యము వ్యాప్తి చెందుతుంది. అది మహాదర్శనగా, మంచి పంటగా, మంచి దీనిగా అది వ్యాప్తి చెందుతుంది. గుర్తుపెట్టుకో, అది చేసేది నువ్వు కాదు, నీ ప్రయత్నం మాత్రమే అది చేసేది, దాన్ని వృద్ధి చేసేది. పౌలు అంటారు కదా, అప్పలేదు పౌలు వారు నేను నాటితేనే ఒకరు వృద్ధి చేసేది, కానీ నేను నాటాను ఒక నీరు పోసేది, కానీ వృద్ధి చేసింది దేవుడే. వృద్ధి పెట్టుకో. నువ్వు ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నా, నువ్వు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, నీకు ఎంతమంది జనాలు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద చేసినా అది చేసేది దేవుడు, నువ్వు కాదు. నువ్వు ఒక పనివాడు మాత్రమే, నువ్వు ఒక పని చేస్తున్నావు అంతే. నువ్వు అది వృద్ధి చెందిన తర్వాత ధనంలో పెరిగిపోదంత లేదు, గొప్ప అయిపోదంత లేదు, నేను సాధించాను అని చెప్పుకోదంత లేదు. నిమిత్త మాత్రము నా పని నేను చేశాను, నా ప్రయత్నం నేను చేశాను, అదంతా చేసుకున్నది దేవుడే అని నువ్వు ఒక దీనత్వం రావాలి. పొగలు రాబోదు, గర్వం రాబోదు. కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెడదాం, చిన్నగా మొదలు పెడదాం. దేవుడు సహాయం చేస్తుంది. అది ఒక రోజు మంచి పంటగా ఆ రైతు ఆ పంటను చూసి ఎంత ఆనందిస్తావో, నువ్వు చేసిన పనుల ద్వారా పొన్నాళ్ళ తర్వాత నువ్వు అలాగే ఆనందిస్తావు, దేవుడిలో ఆనందిస్తావు, దేవుడితో ఉంటావు. కాబట్టి ఈ రోజు నుంచి మంచి పనులు, దేవుడు నచ్చే పనులు, దేవుడు నచ్చే పనులు, దేవుడు ఏదైతే నీ ద్వారా చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులు ప్రారంభిద్దామా? సహాయం అవుతుంది దేవుని. ప్రభా సహాయం చేయండి. పరలోకపు తండ్రి, ఈ రోజు నుంచి మేము ప్రయత్నిస్తున్నాం నాయన. ఆ విత్తనం భూమిలో పెళ్ళి ఎలా మొదలుపెస్తుందో, ఎలా పెద్దదవుతుందో మాకు తెలియదు. నీ మాట ప్రకారం మేము చేస్తాము. అది కూడా ఒక రోజు అలాగే పెద్దదవుతుంది నాయన. మేము నీ పంట నీ చేతికి ఇచ్చి నీకు నచ్చేదితో నేను ఉండడానికి సహాయం చేస్తానని చేస్తున్నాము, వలుస్తున్నాను తండ్రి. ఆమె